ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. నిజమైన ప్లేయర్స్ గొంతు నొక్కుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో క్రికెట్ భ్రష్టు పట్టిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. శ్రీకాకుళం డీసీఏ ఎలక్షన్ ప్రాసెస్ మీద ఏసీఏ కమిటీ వేస్తామంటుందని, అయితే దానికి తాను అభ్యంతరం చెప్తున్నానని చెప్పారు కూన రవి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతిమయం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్లేయర్స్ ని గొంతు నొక్కుతుంది. ఇది చాలా ఒక ఉదాహరణ. నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు మా జిల్లాకు వచ్చి మా జిల్లాలో ముందు తెలియపరచకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నీ వంది మాగదులతో నువ్వు ఇచ్చేసి నువ్వు తప్పుడు సెలక్షన్లు చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఆంధ్ర జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద నెపం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలను నేను కొనసాగనివ్వను. నేను హెచ్చరిస్తున్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. మీ తాటాకు చప్పుళ్ళకి ఏదో జడిచిపోయేటటువంటి వాడు ఇక్కడ ఎవడు కూడా లేడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, నిన్న జరిగిన సెలక్షన్స్ నువ్వు తప్పు చేశావు, తప్పుడు సెలెక్టర్స్ని పంపించావు, తప్పుడు సెలెక్టర్స్ని పంపించారని నీకు ఫిర్యాదు వచ్చింది. నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు సెలక్షన్స్ ఏ రకంగా చేశావు, నువ్వు సమాధానం నాకు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ అవినీతి బండారాన్ని బయట పెడతా. నీ ఏసీఏలో జరుగుతున్న అవినీతిని అంతా బయట పెడతా. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి రవికుమార్ చేసిన ఆరోపణల్ని ఎలా చూడొచ్చంటారు? శివాని, శ్రీకాకుళం జిల్లా క్రికెట్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కావి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏసీఏ అవినీతిమయంగా మారిందని, రాష్ట్రంలోని నిజమైన క్రికెటర్ల అవకాశాలను అడ్డుకుంటుందని ఆరోపించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే హక్కు ఏసీఐకి లేదని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం డీసీఏ ఎన్నికలపై కమిటీ వేస్తామని ఏసీఏ చెప్పడాన్ని కూన రవికుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తమపై వచ్చిన ఫిర్యాదులు ఏమిటో ముందుగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే డీసీఏ ఏసీఏకు సబార్డినేట్ సంస్థ కాదని, కేవలం అఫిలియేటెడ్ సభ్యులుగా పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ సంఘాలు స్వతంత్ర సంస్థలని, తమ ఎన్నికలను తాము నిర్వహించుకునే హక్కు కూడా ఉందని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ఇటీవల జరిగిన సెలక్షన్ల విషయంలో కూడా ఏసీఐపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తప్పుడు ఎంపికలు చేశారంటూ ఫిర్యాదులు వచ్చిన సెలెక్టర్లనే మళ్లీ అండర్-16, అండర్-19 జట్ల ఎంపికలకు ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. ఫిర్యాదులు వచ్చినా వారిపై విచారణ జరపకుండా తిరిగి బాధ్యతలు అప్పగించడం వెనక కారణం ఏమిటని చెప్పాలని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లను తీసుకువచ్చి స్థానిక ఆటగాళ్ల అవకాశాలు దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు కూడా ఏసీఐపై సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఏసీలో జరుగుతున్న అవినీతి దాదాగిరిపై అవసరమైతే పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు వస్తానని హెచ్చరించారు. ఏసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, సహసభ్యులు తమ తప్పులను సరిదిద్దుకోవాలని, లేకపోతే చట్టపరంగా నిలదీస్తానని కూన రవికుమార్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి అని కూడా ఆయన ఒక సవాల్ అయితే ఇచ్చారు. అయితే అంతేకాకుండా గతంలో కూడా ఇతర జిల్లాల నుంచి ఆటగాళ్ళని కమిటీకి సంబంధించిన పత్రంతో ఆడిపించడం, అంతేకాకుండా ఈ యొక్క కమిటీకి సంబంధించి గత కమిటీ ఏదుందో వాళ్ళకు సంబంధించిన ఒక సిఐ స్థాయి అధికారి ఇది పూర్తిగా నడిపించారని, గతంలో ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్ల దగ్గర సుమారు 2 కోట్ల వరకు కూడా వసూలు చేసి ఆ ఆటగాళ్ళని ఆడిపించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ సిఐకి సంబంధించి బండారం ఎక్కడ బయటపడుతుందని గత 10 రోజుల క్రితం ఎమ్మెల్యే కూన రవికుమార్ ను అధ్యక్షుడిగా పెట్టి ఆయన తప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ గతంలో జిల్లాలో జరుగుతున్న కుంభకోణాలపై ఒక కమిటీ వేశాము. దానికి సంబంధించి రిటైర్డ్ జడ్జి కమిటీకి సంబంధించి అక్కడ జరుగుతున్న అవకతవకలపై వస్తారనేసి ఏసీఐ అయితే ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో జరుగుతున్న వ్యవహారాలు గత 2 రోజులు జరిగిన జిల్లాలో సెలక్షన్ సంబంధించి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కోన రవికుమార్ కు చెప్పకపోవడం ఏంటి అనేది మాత్రం ఇక్కడ ప్రశ్నగా మారింది. అయితే దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర కేంద్ర మంత్రుల తాలూకా హస్తం ఉందని కూడా బలమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే కోన రవికుమార్ మాత్రము గతంలో జరిగిన అవినీతులను కూడా బయటికి తీస్తామనేసి ఇందులో జిల్లాకు సంబంధించిన గత కమిటీ చేసిన అవినీతితో పాటు ఏసీఐ చేసిన అవినీతులను కూడా బయటకు తీసి పూర్తిగా ఈ క్రికెట్ ఏదైతే జిల్లాకు సంబంధించి ప్రస్తావన అనేది చేస్తారని ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ యొక్క మొత్తం వ్యవహారం చూస్తే డీసీఐ ఏసీఐ మధ్య వివాదం ఇప్పుడు బహిరంగ పోరుగా మారింది. అయితే కోన రవికుమార్ రంగంలోకి రావడంతో గతంలో జిల్లాలో జరిగిన క్రికెట్ పై అవినీతి ఆరోపణలు అదేవిధంగా ఏసీపై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన ఎంక్వైరీ చేయాలని బలంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడి వాదాలో ఈ విధంగా ఏసీపై తీవ్ర ఆరోపణలు చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా క్రికెట్ లో ఎంత అవినీతి జరుగుతుంది, నిజంగా టాలెంట్ ఉన్న గ్రామ స్థాయి క్రీడాకారులకు ఎంత అన్యాయం జరుగుతుందో నిన్న కోన రవికుమార్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.